Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఇక టాపిక్ ఏంటంటే హాకీ గ్లోరీ అన్నాడు. ఇక్కడ గ్లోరీ అంటే మీనింగ్ వచ్చి మనం ఫేమ్ అని తీసుకోవచ్చు. రీసెంట్గా మన ఇండియా ఆసియా కప్ గెలిచింది, అక్కడ బాగా పెర్ఫామ్ చేసింది. ప్రజెంట్ ఇండియా అనేది మళ్ళీ హాకీలో కంబ్యాక్ ఇస్తుంది అంటున్నాడు. ప్రపంచం మనం చూస్తే ఇండియా ర్యాంకింగ్ అనేది 7th ర్యాంక్లో ఉంది. రీసెంట్గా ఇండియా 3 టైటిల్స్ అనేది గెలిచింది. ఇప్పుడు ఇది మ్యాటర్ కాదు ఇక్కడ. నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. మనకి త్వరలోనే వరల్డ్ కప్ ఇవన్నీ చాలా సిరీసెస్ ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఇక్కడ మనకి ర్యాంకింగ్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒకసారి ర్యాంకింగ్లో లేకపోయినా సరే వాళ్ళు టైటిల్ విన్ అవుతున్నారంట. ఇదే చెప్పాడు. ప్రజెంట్ అయితే మాత్రం ఇండియా రీసెంట్గా అయితే 3 టైటిల్స్ అనేది గెలిచింది. సో ఫ్యూచర్లో మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే వరల్డ్ కప్. ఇక్కడ ప్రజెంట్ ఇండియా ఈ టైటిల్స్ వెళ్ళడం వల్ల ఇండియా ఏంటంటే ఇక్కడ వరల్డ్ కప్ డైరెక్ట్గా ఎంట్రీ చేయగల ఛాన్స్ వచ్చిందనమాట. దీనివల్ల మనం ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి మనం ఇండియా అనేది హాకీలో కొంచెం ఫేమ్లోకి వచ్చింది అన్నాడు. రీసెంట్గా ఆసియా కప్ గెలిచింది. ఇక్కడితో కాదు, ఇంకా మనకు ముందు ముందు ఏమున్నాయి అనమాట, ఛాలెంజెస్ ఉన్నాయి అంటున్నాడు. అందుకే రాశాడు ఇండియా రిమైన్స్ ద టీమ్ టు బీట్ ఇన్ ఆసియా బట్ ద రియల్ ఛాలెంజెస్ ఆర్ ఎల్స్వేర్. అంటే ఎక్కడో ఏదో చోట మళ్ళీ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే మనం ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంది. సో స్టార్ట్ చేద్దాం టుడేస్ హిందూ ఎడిటోరియల్. Yes, Harmanpreet Singh lifted the Asia Cup under a fire-lit Rajgir night sky అన్నాడు. హర్మన్ప్రీత్ సింగ్ అంట అతనక మనకి హాకీలు చెప్తున్నాడు. అతనక లిఫ్ట్ చేశాడు. ఏంటంటే అక్కడ ఆసియా కప్ ని అక్కడ లిఫ్ట్ అన్నాడు. లిఫ్ట్ లిఫ్ట్ అంటే మీనింగ్ వచ్చి రైస్. మనకు దీన్ని ఎమర్జ్ అంటాం. ఎమర్జ్ ఈజ్ ఆపోజిట్ టు సబ్మెర్జ్. అక్కడ ఏంటనమాట, అక్కడ ఆసియా కప్ ని ఇలాగ మనకి పైకి లిఫ్ట్ చేశారు. దాన్నే లిఫ్టెడ్ ద ఆసియా కప్ అండ్ ఎ ఫైర్ లిట్ రాజ్గిర్ నైట్ స్కై అన్నాడు. ఫైర్ లిట్ అంటున్నాడు అంటే ఫైర్ తో లిట్ అయిన, లైట్ కి పాస్ట్ టెన్స్ అనమాట. V3 ఫామ్ వచ్చి లిట్ అంటే మీనింగ్ వచ్చి ఫైర్ తో మనం మంటలకి ఇస్తాం కదా, లైక్ మనం క్రాకర్స్ అవన్నీ చేస్తాం అలా అనమాట ఆ సెలబ్రేషన్స్. సో ఇట్ వాస్ ఏ రీయాక్షన్ ఆఫ్ ఇండియాస్ కాంటినెంటల్ డామినెన్స్ ఇన్ హాకీ. మనం ఎక్కువ అంటాం ఖండాలు అంటాం. ఇక్కడ దాన్ని అంటున్నాడు కాంటినెంటల్ గా, అంటే ఆసియా ఖండంలో ఇప్పుడు ఇండియా అనేది ప్రజెంట్ ఏం చూపిస్తుందంటే అక్కడ డామినెన్స్ చూపిస్తుంది అన్నాడు. డామినెన్స్ డామినెన్స్ అంటే హెగమోనీ అని చెప్తుంటాము. మనకు దీన్ని సింపుల్గా డామినేషన్ అని చెప్తుంటాము. ఇంకా దీన్నే సుప్రీమసీ అంటాము. ఇంకా కావాలంటే స్వే అంటాము, లేదంటే క్లౌడ్ అంటాము. ఇవన్నీ కూడా డామినేషన్. అంటే ఆసియా ఖండంలో ప్రజెంట్ మన ఇండియా హాకీ పరంగా డామినెన్స్ అనేది చూపిస్తుంది అంట. అంటే తిరిగి మళ్ళీ కొంచెం అక్కడ పవర్ అనేది చూపిస్తుంది అంటున్నాడు. ఇండియా నౌ హోల్డ్స్ ఆల్ 3 కాంటినెంటల్ టైటిల్స్. ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి. ఇక్కడ ఇండియా హోల్స్ అన్నాడు. ఇక్కడ హోల్స్ అంటే హ్యావింగ్. ఏంటి అక్కడ ఆ 3? ఒకటి ఆసియన్ గేమ్స్, అందులో ఒకటి ఫస్ట్ది ఆసియన్ గేమ్స్ అంటున్నాడు. తర్వాతది ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ACT, చివరిది ద ఆసియా కప్. ఇదన్నమాట ఆసియా కప్. ఈ 3 ప్రజెంట్ ఇండియా హోల్డ్ చేస్తుంది, ఇండియా గెలిచింది. సో బికమింగ్ ద ఫస్ట్ మెన్స్ టీమ్ టు అచీవ్ దిస్ అన్నాడు. ఇదే టీం అంట, ఫస్ట్ టీం అంట ఇలా 3 అనే సిరీస్ని గెలవడం అనేది. అక్కడ ఓడి రాశాడు టు అచీవ్ దిస్ అన్నాడు. అచీవ్ అంటే మనం ఎక్కువ రాసే ఓడు అకాంప్లిష్. అచీవ్ అంటే మీనింగ్ వచ్చి అకాంప్లిష్. మనం దీన్నే సింపుల్గా అటైన్ అంటాం. ఇక్కడ అకాంప్లిష్ చేశారు అంటే అక్కడ మీనింగ్ అనమాట, దాన్ని అచీవ్ చేశారు. సో ఇక్కడ మనం దీన్ని సింపుల్గా బ్రేక్ త్రూ అని కూడా రాస్తుంటాము. బ్రేక్ త్రూ మనం ఎక్కువ చూస్తుంటాం. బ్రేక్ త్రూ అంటాం. ఇక్కడ అచీవ్ చేశారనమాట. మన టీం అనేది 3
టైటిల్స్ ని. సో బికమ్ ద ఫస్ట్ మెన్స్ టీమ్ టు అచీవ్ దిస్ వాస్ ఇండియాస్ 4th ఆసియా కప్ టైటిల్. ఆసియా కప్ చూస్తే ఇది మన ప్రజెంట్ 4th అంటున్నాడు. సో దిస్ వాస్ ఇండియాస్ 4th ఆసియాస్ కప్ టైటిల్, 1 away ఫ్రమ్ కొరియా. అంటే అక్కడ కొరియాకి ఎన్ని ఉన్నాయి అనమాట, అక్కడ 5 ఉన్నాయి, మన దగ్గర ఉన్న ప్రజెంట్ 4. ఆసియా కప్ పరంగా చూస్తే మనకన్నా ఒకటి ఎక్కువ ఉందంట కొరియా దగ్గర టైటిల్. సో హూమ్ దే కాంప్రహెన్సివ్లీ డిఫీటెడ్ ఇన్ ద ఫైనల్. ప్రజెంట్ ఇండియా కొరియాని చాలా కాంప్రహెన్సివ్గా ఓడించింది అనమాట. అక్కడ ఓడి రాశాడు కాంప్రహెన్సివ్లీ అన్నాడు. కాంప్రహెన్సివ్ అంటే మీనింగ్ వచ్చి కంప్లీట్లీ. మన ఓడు ఎక్కువసార్లు రాస్తున్నాము కాంప్రహెన్సివ్ అనే ఓడు. సో గుర్తుపెట్టుకుని ఇంగ్లీష్లో కాంప్రహెండ్ అనే ఓడు ఉంది, తర్వాత అప్రహెండ్ అనే ఓడు ఉంది. కాంప్రహెండ్ అప్రహెండ్. కాంప్రహెండ్ అంటే ఒక మీనింగ్ వచ్చి అండర్స్టాండ్. సో అప్రహెండ్ అంటే ఒక మీనింగ్ వచ్చి వరీ. సో ఇంకో మీనింగ్ వచ్చి అప్రహెండ్ అంటే ఇక్కడ మనం అరెస్ట్గా చెప్పొచ్చు. సో కాంప్రహెండ్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ అండర్స్టాండింగ్. మనం దీని నుంచి మనకు రాసిన వాడు కాంప్రహెన్సివ్ అని రాసాము. కాంప్రహెన్సివ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ అని. మనం దీన్ని ఎక్కువగా రీసెంట్గా ఎరెంట్ అన్నాము. సో మనం దీన్ని ఇంకా చెప్పొచ్చు అంటే హోలిస్టిక్ అప్రోచ్ అంటాడు. హోలిస్టిక్ అని చెప్పొచ్చు. హోలిస్టిక్ అంటే సమగ్రమైన, అంటే కంప్లీట్ అని చెప్పొచ్చు. కాంప్రహెండ్ అప్రహెండ్, వరి ఒకటి, ఇంకో మీనింగ్ వచ్చి అరెస్ట్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు దీన్నే అప్రహెండ్ నౌన్ ఫామ్గా చెప్పినప్పుడు అప్రహెన్షన్ అంటాడు. అప్రహెన్షన్. సో ఇది నౌన్. సో కాంప్రహెన్సివ్లీ డిఫీటెడ్ ఇన్ ద ఫైనల్ అన్నాడు. డిఫీట్ అన్నాడు. మనం డిఫీట్గా ఓడి రాసుకోవచ్చు. మనం దీన్నే వ్యాంక్విష్ అంటాము. వ్యాంక్విష్ అంటే మీనింగ్ వచ్చి రౌట్ అని చెప్పొచ్చు. సో మన వాళ్ళు దాన్నే ఓడించారంట ఆ కంట్రీని ఇన్ ద ఫైనల్. ద విన్ ఆన్ సండే ఆల్సో ఎష్యూర్స్ ఇండియా ఆఫ్ ఏ స్పాట్ అంటున్నాడు అనమాట ఎట్ నెక్స్ట్ ఇయర్స్ వరల్డ్ కప్. నెక్స్ట్ ఇయర్ రాబోయే వరల్డ్ కప్ లోకి ఇండియా అనేది ఎంట్రీ దొరికింది అంటున్నాడు. ద విన్ ఆన్ సండే ఆల్సో ఎష్యూర్స్. ద విన్ ఆన్ సండే, అక్కడ చూడండి విన్ అని ఓడి రాశాడు, అక్కడ విన్ నౌన్ ఫామ్ అయింది. అక్కడ విన్ అంటే మీనింగ్ వచ్చి ట్రయంఫ్ అని చెప్పొచ్చు, లేదంటే సక్సెస్ అని చెప్తాం. మనకు దీన్ని సింపుల్ గా ఎఫికసీ అంటాం. సో ద విన్ ఆన్ సండే అంటున్నాడు ఆల్సో ఎష్యూర్స్. ఎష్యూర్ అంటే కన్ఫర్మ్, ఏఎస్ఎస్యుఆర్ఈ. ఎష్యూర్స్ అంటే మీనింగ్ వచ్చి కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో మనం దీన్ని ఎక్కువగా రాటిఫై అంటాము. RATIFI, రాటిఫై అంటే కన్ఫర్మ్. అలా కాకుండా రామిఫై అంటాడు. రామిఫై అంటే మీనింగ్ వచ్చి సెపరేట్ అని. సో అక్కడ ద విన్ ఆన్ సండే ఆల్సో ఇష్యూస్ ఇండియా ఆఫ్ ఏ స్పాట్. స్పాట్ ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ అని. స్పాట్ అంటున్నాడు ఎట్ నెక్స్ట్ ఇయర్స్ వరల్డ్ కప్ జాయింట్లీ హోస్టెడ్ బై బెల్జియం అన్నాడు. అక్కడ చూడండి జాయింట్లీ హోస్టెడ్ బై అన్నాడు, అక్కడ హోస్ట్ అన్నాడు. హోస్ట్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ వెరపగా చెప్పాడు కండక్ట్. మనం దీన్నే సింపుల్ గా హోల్డ్ అంటాము. అక్కడ కండక్ట్ చేయబోతున్నారంట, జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు అక్కడ, హోస్టెడ్ బై బెల్జియం అండ్ ద నెదర్లాండ్స్. But it was the way India grew in the tournament that lends hope అన్నాడు. రీసెంట్ జరిగిన ఈ ఆసియా కప్ లో ఇండియా చాలా రీసెంట్ గా చాలా బాగా డెవలప్ అయింది అంటున్నాడు. ఎలా అంటే బట్ ఇట్ వాస్ ద వే, ఒక వే చెప్తున్నాడు. ఇండియా గ్రూ ఇన్ ద టోర్నమెంట్, ఈ టోర్నమెంట్ లో ఇండియా గ్రో అయ్యింది అంటే అక్కడ ఏ విధంగా ఇండియా అసలు మన ఛాన్స్ లేదు అన్న ప్లేస్ నుంచి అక్కడ కప్ని గెలిచి ఛాంపియన్ గా గెలిచింది. దాన్ని ఇక్కడ మనం మెచ్చుకుంటున్నాము. అసలు ఇండియా అనేది ఇక్కడ ఏ విధంగా గ్రో అయ్యింది, అది మెయిన్ ఫోకస్ అంట. బట్ ఇట్ వాస్ ద వే ఇండియా గ్రూ ఇన్ ద టోర్నమెంట్ దట్ లెండ్స్ హోప్. అక్కడ లెండ్స్
లెండ్ అన్నాడు. అక్కడ లెండ్ అంటే తెలుసు కదా, ఇవ్వడము. ఆపోజిట్ టేక్. మన లెండ్కి పాస్ట్ టెన్స్ ఏమంటాం, లెంట్ అంటాం. లెండ్కి ఏమంటాం, లెంట్ పాస్ట్ టెన్స్. లెండ్ అంటే ఇవ్వడం, టేక్ అంటే తీసుకోవడం. లెండింగ్ మనీ అంటాం, మనీ ఇస్తే లెండింగ్ అంటాం. సో లెండ్స్ హోప్ ఫర్ బెటర్ పెర్ఫార్మెన్స్. అక్కడ ఒక హోప్ ఇచ్చిందంట. హోప్, ఒక హోప్ అంటే ఒక డిజైర్, ఒక హోప్, ఒక ఆశ. మనం దీన్ని హాప్ అంటాం. ఇది వెర్బగా చెప్పండి. హాప్ అంటే మీనింగ్ వచ్చి జంపు. దీని V4 వచ్చి హాపింగ్, HOPPING. ఇది కూడా మనం వెర్బగా చెప్పొచ్చు. హోపింగ్ కి V4 వచ్చి హోపింగ్. ఇక్కడ ఈ ఉంది కదా, అందువల్ల ING వస్తుంది. ఈ లేదు కాబట్టి P వచ్చింది, జంపింగ్. సో అక్కడ ఏంటంటే ఫర్ ఎ బెటర్ పెర్ఫార్మెన్స్ దాన్ ఈట్స్ రీసెంట్ అవుటింగ్స్ ఇన్ యూరప్. అక్కడ చూస్తే రీసెంట్గా యూరోప్లో కన్నా ఇక్కడ చాలా మంచిగా మనకి పెర్ఫార్మ్ చేసిందన్నాడు. అక్కడ అవుటింగ్స్ అన్నాడు. అవుటింగ్స్ అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు ట్రిప్ అనమాట. మన ఇండియా అనేది రీసెంట్గా ట్రిప్ వెళ్ళిందంట గేమ్స్ కోసం యూరోప్కి. అక్కడ కన్నా ఇక్కడ చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందంట. దాన్నే మనం ఇక్కడ ఒక ఆశగా తీసుకోవచ్చు అంటున్నాడు. ద స్టార్ట్ వాజ్ నాన్ టూ ఇంప్రెసివ్. ఈ ఆసియా కప్ లో కూడా స్టార్ట్ ఏమి అంత ఇంప్రెసివ్ గా లేదంట. ఫస్ట్ మ్యాచ్ లో ద స్టార్ట్ వాజ్ నన్ టూ ఇంప్రెసివ్ అన్నాడు. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు జెనిసిస్ అని చెప్పొచ్చు. జెనిసిస్ అంటే మీనింగ్ వచ్చి బిగినింగ్ అని చెప్పొచ్చు. జెనిసిస్ అంటే బిగినింగ్. మనకు దీన్నే ఆరిజిన్ అంటాము. ఆరిజిన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఇన్సెప్షన్ అని చెప్పొచ్చు. ఇన్సెప్షన్, ఆరిజిన్, బిగినింగ్, జెనిసిస్, స్టార్ట్. అక్కడ చేసే ద స్టార్ట్ వాస్ నన్ టు ఇంప్రెసివ్ విత్ ఇండియన్స్ హఫింగ్ దేర్ వే అన్నాడు. హఫింగ్, అక్కడ హఫింగ్ అన్నాడు. హఫ్ అంటే వెర్బ్గా చెప్పాడు. మీనింగ్ వచ్చి ఇరిటేట్ అనమాట. మనకు దీని సింపుల్ గా ఎనాయింగ్ అని చెప్పొచ్చు, లేదంటే ఎంబరాస్, ఎంబరాసింగ్ అని చెప్పొచ్చు, ఇరిటేటింగ్ అని చెప్పొచ్చు, వెక్స్ అనమాట. సో ఈ టోర్నమెంట్ ఇండియా స్టార్టింగ్ చాలా ఇరిటేటింగ్ గా ఉందన్నమాట. ఇండియన్ టీం అంటున్నాడు. దేర్ వే టు నారో విన్స్. అక్కడ నారో విన్స్, నారో విన్స్ అంటే అక్కడ షార్ట్ అనమాట. అంటే పెద్ద గ్యాప్ లేకుండా గెలవడం. నారో, నారో అంటే బాగా చిన్న చిన్న గ్యాప్ తగ్గడం. సో విన్స్ ఇన్ ద స్వెల్టరింగ్ స్టిక్కీ హీట్ ఆఫ్ అంటున్నాడు. ఆన్సర్ స్వెల్టరింగ్ అన్నాడు. స్వెల్టరింగ్, స్వెల్టరింగ్ అనే వర్డ్ యాడ్జెక్టివ్ గా తీసుకోండి. స్వెల్టరింగ్ అంటే మీనింగ్ వచ్చి హాట్ అనమాట. చాలా అక్కడ ఒక్కపోతగా ఉంది, చాలా వేడివేడిగా ఉందన్నమాట అక్కడ చెప్తున్నాడు. స్టిక్కీ హీట్ ఆఫ్ బీహార్. స్టిక్కీ అన్నాడు. అక్కడ స్టిక్కీ యాడ్జెక్టివ్ గా తీసుకోండి. స్టిక్కీ, అక్కడ స్టిక్కీ అంటే వర్డ్ మీనింగ్ వచ్చి హార్డ్ అనమాట. స్టిక్కీ. సో స్టిక్కీ హీట్ ఆఫ్ బీహార్. యాక్చువల్గా బీహార్ లో జరిగింది ఆసియా కప్. అక్కడ చాలా దారుణంగా ఉందన్నమాట, చాలా వేడి ఎక్కువ ఉంది అంటున్నాడు. విచ్ మేడ్ ఇట్ ఎవిడెంట్ అంటున్నాడు. దానివల్ల మనకి అర్థమైంది అక్కడ ఇండియా మన పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. విచ్ మేడ్ ఇట్ ఎవిడెంట్ అన్నాడు. ఎవిడెంట్ అనే వర్డ్ అడ్జెక్ట్ గా చెప్పండి. ఎవిడెంట్ అంటే మీనింగ్ వచ్చి క్లియర్. మనకి చాలా స్పష్టంగా కనబడుతుందంట. మనం దేన్ని సింపుల్ గా ఎక్స్ప్లిసిట్ అంటాము. ఎక్స్ప్లిసిట్ అన్న కూడా మీనింగ్ వచ్చి క్లియర్. సో విచ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద టోర్నమెంట్ వాజ్ ఏ షో స్టాపర్ అన్నాడు. షో స్టాపర్ అంటే మీనింగ్ వచ్చి అట్రాక్షన్. అంటే షో స్టాపర్ అంటే మిగతా అందరినీ తన పక్క లాక్కోవడం, ఒక అట్రాక్షన్ మనం చెప్పొచ్చు. ఇది ఒక అట్రాక్షన్ గా చెప్తున్నాడు అనమాట. మనం ప్రజెంట్ దీన్ని ఒక అట్రాక్షన్ గా మెన్షన్ చేయొచ్చు అంటున్నాడు. కొంతమంది అలా కూడా చేస్తారనమాట. సో ahead of the assembly election later this year. ఎలక్షన్ లో మనం దీన్ని ఒక షో స్టాపర్ గా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ యాజ్ ద గాడ్ యూజ్డ్ టు ద కండిషన్స్. సో యాస్ బట్ యాజ్ ద గాడ్ యూజ్డ్ టు ద కండిషన్స్. అక్కడ వాళ్ళ కండిషన్స్ అక్కడ అలవాటు పడ్డారు మన ప్లేయర్స్. అండ్ ఫౌండ్ దేర్ రిథమ్. అక్కడ వాళ్ళకి ఒక రిథమ్ దొరికిందనమాట. ఏ విధంగా ఆడాలి, ఇలా ఒక రిథమ్ లోకి వచ్చారు. స్టార్టింగ్ లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిన నెక్స్ట్ వాళ్ళు దానికి తగ్గట్టుగా ట్యూన్ అయ్యారు అంటున్నాడు. ట్యూన్ అయ్యి మంచి యొక్క పెర్ఫార్మెన్స్ ని తీసుకొచ్చారు అంటున్నాడు. ద ఇండియన్స్ గాట్ బెటర్. అక్కడ చూడండి, ద ఇండియన్స్ గాట్ బెటర్. మన వాళ్ళు అక్కడ బెటర్ అయ్యాడు. అక్కడ బెటర్ అనే వర్డ్ అడ్జెక్టివ్ గా తీసుకోండి. అక్కడ గాట్ అన్నాడు కదా, అందువల్ల ద ఇండియన్స్ గాట్ బెటర్. మన ఇండియన్స్ అక్కడ బాగా ఇంప్రూవ్ అయ్యారు అని చెప్తున్నాడు.
సో వ్యాన్ ఇన్ ఫ్రీ ఫ్లో అలా వెళ్తున్నప్పుడు ద ఇండియన్స్ ఆర్ ఏ ప్లెజర్ టు వాచ్ అనమాట. స్టార్టింగ్ లో ఎలా ఉన్న తర్వాత వాళ్ళు వాడుతూ మనకి చాలా ప్లెజర్ గా ఫీల్ అయ్యామంట. ద ఇండియన్స్ ఆర్ ఏ ప్లెజర్ టు వాచ్ యాజ్ ద వరల్డ్స్ నెంబర్ 7 టీమ్ అండ్ ద ఓన్లీ ఆసియన్ సైడ్ ఇన్ ద టాప్ 10. ప్రజెంట్ మన ర్యాంకింగ్ చూస్తే హాకీ టీమ్స్ లో మనది 7 అంట. దిస్ ఈస్ ద ఓన్లీ టీమ్ ఫ్రమ్ ఆసియా అంట. ఆసియా ఖండం నుంచి ఉన్న ఒకే ఒక కంట్రీ అంట ఇండియా. సో దే వర్ ఎక్స్పెక్టెడ్ టు క్రూజ్ టు ద టైటిల్. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ క్రూజ్ చేస్తారని. ఎటువైపు? టైటిల్ వైపు. అక్కడ క్రూజ్ అంటే మీనింగ్ వచ్చి డ్రైవ్ అంటే అలా మన వాళ్ళు ర్యాంకింగ్ బాగుంది. ఆసియా కప్ లో ఆసియా పరంగా చూసుకుని మన కంట్రీ ఒకటే ఉంది, ఇంక వేరేమీ లేవు. ఇవన్నీ మన లెక్కలో తీసుకుంటే ఇండియా అనేది కన్ఫర్మ్ గా మన క్రూజ్ చేస్తున్నాడు టు ద టైటిల్. బట్ స్పోర్టింగ్ సక్సెస్ ఈస్ డిసైడెడ్ ఆన్ ద ఫీల్డ్. ఎప్పుడు కూడా పేపర్స్ మీద చూస్తే మనం చెప్పలేమంట. ఆ రోజు ఆ టైంకి ఫీల్డ్ లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్తున్నాడు. బట్ స్పోర్టింగ్ సక్సెస్ ఈజ్ డిసైడెడ్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే. ఫీల్డ్ లో దిగిన తర్వాత ఆ ప్లేని బట్టి అక్కడ మనం డిసైడ్ అవుతుంది. నాట్ ర్యాంకింగ్స్ ఆన్ ఎన్ ఎక్సెల్ షీట్. ఒక ఎక్సెల్ షీట్ లో ర్యాంకింగ్ చూసి ఈ టీం గెలుస్తుంది, ఈ టీం ఓడిపోతుంది అని మనం చెప్పలేమంట. కానీ మనకైతే ఒక హోప్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇండియాకి కూడా ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో, ఇంకా మనం కొన్ని టైటిల్స్ అనేవి గెలవగలమని చెప్పి మనకు ఒక ఆశని క్రియేట్ చేసింది అనమాట. రీసెంట్ గా ఆసియా కప్ అనేది సక్సెస్ అవడం వల్ల మనకి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసింది. మనం దీన్ని పాజిటివ్ కూడా తీసుకోవచ్చు అంటున్నాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా అక్కడ స్టేట్ లో ఫస్ట్ కండిషన్స్ బాగాలేదు, కానీ మన వాళ్ళు అక్కడ కండిషన్స్ తగ్గట్టుగా చూన్ అయ్యి ఒక రిధంలోకి వచ్చారు. ఆ రిధంలోకి వచ్చాక చాలా ఫ్రీ ఫ్లోలో మ్యాచెస్ అని గెలిచారు. అది మనం చూడడానికి చాలా ప్లెజర్ గా ఉంది అన్నాడు. సో విచ్ ఈస్ వై చైనా. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనా డిస్పైట్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ 2022 అన్నాడు. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. మనం ఇందాక ర్యాంక్ అని చెప్పి ఇండియాకి 7 చెప్పాం, ఇది ఏకంగా 22 అంట. ఇది ఎవరిది? చైనా. సో ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ ఏ సీరియస్ ఛాలెంజర్ అన్నాడు. ఛాలెంజర్ అంటే మనకి అదేం చేస్తుంది అనమాట, నౌను. మనకు దీన్నే కంటెండర్ అంటాము. సో ర్యాంక్ అని చూసి చైనాని తక్కువ అంచనా వేయొద్దు. అసలు ర్యాంక్ తో సంబంధం లేకుండా కూడా చైనా మనకి ఒక ఛాలెంజర్ లాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో అండ్ ఫినిషింగ్ 4th అన్నాడు. సో డిస్పైట్ ర్యాంకింగ్ ఆఫ్ 2022 అండ్ ఫినిషింగ్ 4th అంటున్నాడు. ఒక పక్కన కొన్నిసార్లు అది 4th ఏం చేస్తుంది అనమాట, ఫినిష్ చేసింది. ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ ఏ సీరియస్ ఛాలెంజర్ అండ్ ఏ లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్ హోప్ఫుల్. సో 2028 హోప్ మన ఒలింపిక్స్ లో ఇది ఒక హోప్ఫుల్ కంట్రీగా ఉందంట చైనా. ఆర్ వై కొరియా. అలాగే మనం చూస్తే కొరియన్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. డిస్పైట్ నో గ్రేట్ రిజల్ట్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ లో కొరియాకి అంత మంచి సక్సెస్ లేదు. అలా అని చెప్పి మనం తక్కువ అంచనా వేయలేము. ఆ రోజు ఫీల్డ్ లో దిగిన తర్వాత వాళ్ళు మనకి బాగా పెర్ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. అడ్జస్టెడ్, అడాప్టెడ్ అండ్ టెస్టెడ్ ఇండియా టు ద మ్యాక్సిమం. సో అక్కడ చూస్తే వాళ్ళు ఏం చేయొచ్చామో అప్పటికి కావాలి కొరియా వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు, అడాప్ట్ అవ్వచ్చు. అని ఆన్సర్ అడ్జస్ట్ అన్నా అడాప్ట్ అన్నా ఒకటే. ఏడిఏపిటి అడాప్ట్ అని చెప్పొచ్చు, లేదా ఏడిజెఈఎస్టి అడ్జస్ట్ అని చెప్పొచ్చు. సో ఇండియా టు ద మ్యాక్సిమం. వాళ్ళు ఇండియాతో వచ్చినప్పుడు వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఏ బిలో ప్యార్ పెర్ఫార్మెన్స్ జస్ట్ బిఫోర్ ద ఆసియా కప్ అంటున్నాడు. ఆసియా కప్ ముందు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బిలో ప్యార్ అంటున్నాడు. అంటే చాలా తక్కువ ఉంది. బిలో ప్యార్, బిలో అంటే తక్కువ, ప్యార్ అంటే ఒక రేంజ్ కన్నా తక్కువ అంటున్నాడు. వేర్ ఇండియా లాస్ట్ 7 ఆఫ్ ఇట్స్ 8 FIH ప్రో లీగ్ గేమ్స్. ఇండియా చూస్తే అప్పుడు ఏమైందనమాట, ఆసియా కప్ కన్నా ముందు చూసుకుంటే వేర్ ఇండియా లాస్ట్ 7 ఆఫ్ ఇట్స్ 8 అంటున్నాడు. 7/8 తీసుకుంటే 7 లాస్ అయిపోయిందంట. ఇది ఇండియా పరిస్థితి దీని ముందు. కానీ అలాంటిది ఆసియా కప్ ను గెలుచుకుంది కదా అంటున్నాడు. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అనమాట, ర్యాంకింగ్స్ అనేవి మనకి మంచి మెజర్స్ కావు అంటున్నాడు. దాన్ని బట్టి మనం సక్సెస్ ని డిసైడ్ చేయలేము అని చెప్తున్నాడు. సో లాస్ట్ 7 ఆఫ్ ఇట్స్ 8 FIH ప్రో లీగ్ గేమ్స్ అండ్ యాన్ యావరేజ్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా మీన్ దట్ ద ప్లేయర్స్ కేమ్
టు రాజ్గర్ హై ఆన్ ప్రిపరేషన్ బట్ లో ఆన్ రిజల్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ప్రిపరేషన్ మంచిగా చేసిన రిజల్ట్స్ ఏమీ బాగాలేదు. ద టైటిల్ నౌ గివ్స్ ఇండియా ఏ హోల్ ఇయర్ టు ప్లాన్ అండ్ ప్రిపేర్ ఫర్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెక్టిక్ బట్ క్రూషియల్ ఫేజెస్ ఫర్ ఇండియన్ హాకీ. అలాంటి ఇండియా ఎలా అయితే ఆఖరికి ఫస్ట్ లో ఇబ్బంది పడిన చివరికి ఆసియా కప్ ని గెలుచుకుందనమాట. స్టార్టింగ్ లో ఇబ్బంది పడింది కానీ చివరికి కప్పును గెలుచుకుంది. దీనివల్ల ఇండియాకి ఒక మంచి అవకాశం వచ్చింది అంటున్నాడు. దాన్ని చెప్పాడు, ద టైటిల్ నౌ గివ్స్ ఇండియా ఏ హోల్ ఇయర్ టు ప్లాన్. ఒక ఇయర్ మొత్తం మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ప్రిపేర్, అలాగే మనం ప్రిపేర్ అవ్వచ్చు ఫర్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెక్టిక్ బట్ క్రూషియల్ ఫేజెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ హెక్టిక్ అన్నాడు. హెక్టిక్ అంటే తిరిగి లేకుండా అంటాం. హెక్టిక్ అంటే మీనింగ్ వచ్చి బిజీ. ఇప్పుడు ఇండియాకి చాలా బిజీ షెడ్యూల్ ఉందన్నమాట. కమింగ్ డేస్ లో మనకి ఇండియాకి చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హెక్టిక్ కానీ బట్ క్రూషియల్ ఫేజెస్. క్రూషియల్ అంటే ఇంపార్టెంట్. మనకు దీన్నే సెంట్రల్ అంటాము. సెంట్రల్ అంటే మీనింగ్ వచ్చి క్రూషియల్. క్రూషియల్ అంటే మీనింగ్ వచ్చి వైటల్, మీనింగ్ వచ్చి కీ అంటాము. కీ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్. సో కీ అన్నాడు అక్కడ. సో నెక్స్ట్ ఇయర్ అనమాట బట్ క్రూషియల్ ఫేజెస్. ఫేజెస్ అంటే లెవెల్స్, మీకు తెలుసు. దశలు అంటాం, దశ అంటాం కదా, ఆమె ఫేజెస్ అన్నాడు అనమాట ఫర్ ఇండియన్ హాకీ. ద వరల్డ్ కప్ అండ్ ద ఆసియన్ గేమ్స్. ముఖ్యంగా వరల్డ్ కప్ రాబోతుంది, అలాగే ఆసియన్ గేమ్స్ కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆర్ షెడ్యూల్ లెస్ దాన్ ఏ మంత్ అపార్ట్. మధ్యలో గ్యాప్ అసలు 1 month కూడా లేదంట. దీనికి వరల్డ్ కప్ కి తర్వాత ఆసియన్ గేమ్స్ కి. దీని ఇందాక చెప్పాడు అక్కడ హెక్టిక్ షెడ్యూల్ అన్నాడు. చాలా బిజీగా ఉండబోతుంది అనమాట కమింగ్ డేస్ లో ఇండియా. సో కోచింగ్ క్యారింగ్ ఫుల్టన్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఛాలెంజెస్ అన్నాడు. అక్కడ చెప్పాడు అవేర్ ఆఫ్, ఐఆమ్ అవేర్ ఆఫ్. అవేర్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ కేర్ఫుల్ లేదా నోన్ అనమాట. అక్కడ మన కోచ్కి ఇక్కడ చాలా మనం మంచి అప్లాజ్ ఇవ్వాలి. ఇక్కడ మన కోచ్ యొక్క రోల్ చాలా ఉందంటున్నాడు. ఇక్కడ మన కోచ్కి తెలుసు అంట ఏంటనమాట అక్కడ చెప్పాడు. సో అవేర్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆయన బాగా తెలుసు ఇండియా ముందున్న ఛాలెంజెస్ అనేవి ఏంటో. ద విన్ డిడ్ నాట్ సీ హిమ్ హోపింగ్. పండగ చెప్పాం హోప్ అనే పదం వెర్బగా చెప్పి హోపింగ్ అని రాస్తే దాన్ని మనం సింపుల్ గా జంపింగ్ అని చెప్పాము. అతను ఆసియా కప్ యొక్క గెలుపుతో తనేమి గాల్లోకి ఎగరలేదు, గంతులు వేయలేదు అంటున్నాడు. విత్ జాయ్ ఇన్స్టీడ్, దానికన్నా అతను అలా చేయకుండా ఏం చేశాడు, దానికన్నా హీ వాజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ హీస్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ మీనింగ్ వచ్చి ఎస్టిమేషన్. అతను అక్కడ ఎస్టిమేట్ చేసుకున్నాడంట. ఏం ఎస్టిమేట్ చేశాడు? ఆఫ్ ద టీమ్. తన టీం తను ఒకసారి ఎస్టిమేట్ చేశాడు. ఎవరికేమున్నాయి పాజిటివ్స్ నెగిటివ్స్ అని మొత్తం అతను ఒకసారి చెక్ చేసుకున్నాడు. కంటిన్యూయింగ్ టు ఇన్సిస్ట్ దట్ ద బిగ్గర్ టాస్క్ విల్ బి అగెనెస్ట్ అని చెప్పాడు. అతను మన టీంతో ప్రతిసారి అంటున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు. టు ఇన్సిస్ట్ అన్నాడు. ఇన్సిస్ట్ అంటే మనం 2 మీనింగ్స్ చెప్పొచ్చు. ఇన్సిస్ట్ కి ఒక మీనింగ్ వచ్చి రిపీట్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి డిమాండ్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని రీటరేట్ అంటాము. చెప్పింది మళ్ళీ చెప్తున్నారు. ఒకసారి అక్కడ చెప్తున్నాడు అనమాట మన కోచ్ అతను. దట్ ద బిగ్గర్ టాస్క్ విల్ బి అగెనెస్ట్ ద బిగ్ బాయ్స్ అంటున్నాడు. మనకి బిగ్గర్ టాస్క్ ఉండబోతుంది అనమాట. ఎవరితో మనం పోరాడబోతున్నాము? బిగ్గర్ బాయ్స్ ఆఫ్ యూరప్ అండ్ ఆస్ట్రేలియా. ముఖ్యంగా కొంచెం ఆస్ట్రేలియా, యూరప్ అనేది కొంచెం హాకీలో మనకి చాలా ఛాలెంజెస్ ఇవ్వబోతుంది అని చెప్పి అతను మన కోచ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫుల్టన్ హ్యాస్ ర్యాక్డ్ అప్ అన్ ఇంప్రెసివ్ రికార్డ్. ర్యాకప్ అన్నాడు. ర్యాకప్ అంటే మీనింగ్ వచ్చి అచీవ్. ర్యాకప్ అన్నాడు. ర్యాకప్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అచీవ్. మన కోచ్ అతను అక్కడ అచీవ్ చేశాడంట ఇంప్రెసివ్ రికార్డ్ 2 ACTs అని చెప్పుకున్నాం కదా కప్స్. ACTs ద ఆసియాడ్ అండ్ ఒలింపిక్ బ్రాంజ్ అండ్ నౌ ద ఆసియా కప్. ఇవన్నీ తన యొక్క అచీవ్మెంట్స్ అనమాట. ద రోడ్ అహెడ్ విల్ బి టఫ్. మన ముందున్న లక్ష్యం మనకి ముందున్న రోడ్డు కొంచెం టఫ్ గా ఉండబోతుంది. బట్ ద టీమ్ సీమ్స్ టు హ్యావ్ అంటున్నాడు. సీమ్స్ అంటే అపియర్, కానీ మన టీం అనేది కొంచెం చూడడానికి ఎలా ఉందన్నమాట. సీమ్ అంటే అపియర్. రోడ్ అయితే కష్టంగా ఉంది, చాలా హార్డ్ గా ఉంది అంటూనే అంటున్నాడు. ద టీమ్ అంట సీమ్స్ టు హ్యావ్ గాట్ ఈట్స్ అంటాడు అనమాట. మోజో అన్నాడు. ఇక్కడ మోజో అంటే మీనింగ్ వచ్చి నౌన్ గా చెప్పండి కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. కానీ ఇండియాకి కావాల్సింది ఇక్కడ కాన్ఫిడెన్స్ అనమాట. సీమ్స్ టు హ్యావ్ గాట్ ఇట్స్ మోజో. మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఇండియా అనేది టీమ్ ఇండియా
ఇక్కడ మనకి గెలిచింది అంటున్నాడు, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది అంటున్నాడు. సో ఆసియా కప్ గెలిచింది, అంతవరకు బాగానే ఉంది. మనకి కమింగ్ డేస్లో కొన్ని కప్స్ ఉన్నాయి, మనకి కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి. అలాగే ఇండియా ప్రజెంట్ 7th ర్యాంక్ ఉంది. అలా అని చెప్పి మన ర్యాంక్స్ని బట్టి చెప్పొచ్చు అంటే చెప్పలేము. ర్యాంకింగ్తో సంబంధం లేకుండా కొన్నిసార్లు కొంతమంది విన్ అవుతుంటారని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ, మనం అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. రీసెంట్ ఇండియా చాలా మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో బాగా చివరికి ఆసియా కప్ గెలిచిందని చెప్పాడు. మన కమింగ్ డేస్లో ఆసియా కప్ మనకి మళ్ళీ కమింగ్ డేస్లో మన కొన్ని లీగ్స్ అని చెప్పాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఉన్నాయి, దానికి కూడా ఇండియానే రెడీ అవుతుందని చెప్పాడు. సో మన రీసెంట్గా మన ఆసియా కప్ గెలిచాం కదా, దానివల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, మనం ఏమైనా సాధించామన్న ఫీలింగ్ వచ్చింది అంటున్నాడు. దీనికి కారణం వచ్చి మన ముఖ్యంగా మన కోచ్ అని చెప్పొచ్చు. ఆ కోచ్ అనే అతను కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఆయనకి మొత్తం తెలుసు అనమాట, టీం అంతా ఆయనకు ఐడియా ఉంది, మనకున్న నెగిటివ్స్ ఏంటో పాజిటివ్స్ ఏంటో. కాబట్టి మనకు ముందున్న రోడ్ అనేది కొంచెం టఫ్గా ఉంది, కానీ ఇండియాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పాడు. దట్ ఈస్ ద హిందూ ఎడిటోరియల్. ద ఫస్ట్ క్వశ్చన్, according to the passage, which of the following are true? Option 1, India now holds all 3 continental titles in men's hockey అన్నాడు. అక్కడ చూస్తే ఇండియా హోల్డ్స్ ఆల్ 3 continents అన్నాడు. ఇండియా డివైడ్ కొరియా, బట్ ఇండియా ఇక్కడ 4 చెప్తున్నాడు. ఈ స్టిల్ 1 షార్ట్ ఆఫ్ కొరియా అన్నాడు. సో కాబట్టి అక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కన్ఫర్మ్ గా అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ 2, ఇండియా డిఫైడెడ్ కొరియా ఇన్ ద Asia Cup final is the right answer. So India has already won more Asia Cup titles than Korea. Wrong answer. మనకన్నా కొరియా అనేది ముందుంది. కొరియా 5 అయితే మనం 4 గెలిచాము. సో కాబట్టి 1 and 2 is the best option. Best option B చెప్పండి. B is the right answer. 2, what additional benefit did India secure by winning the Asia Cup? మన దీనివల్ల వచ్చిన ఎక్స్ట్రా బెనిఫిట్ అడుగుతున్నాను అనమాట. ఆటోమేటిక్ ఎంట్రీ ఇన్ ద ఆసియన్ గేమ్స్, ఇక్కడ మ్యాటర్ అది కాదు, వరల్డ్ కప్ ఎంట్రీ దొరికింది. స్పాట్ ఇన్ నెక్స్ట్ ఇయర్స్ వరల్డ్ కప్, మనకి వరల్డ్ కప్ లోకి స్పాట్ దొరికింది. బెస్ట్ ఆప్షన్ బి. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టీమ్స్ వర్ హైలైటెడ్ యాజ్ సీరియస్ ఛాలెంజర్స్ టు ఇండియా అన్నాడు అనమాట ఇన్ ద పాసేజ్. సో అదే వాడు చెప్పాడు, అక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఒకటి చైనా, ఇంకొకటి కొరియా. సో కాబట్టి అక్కడ మనం చెప్పాడు, అక్కడ ర్యాంక్ చైనా వచ్చింది, అది పక్కన చెప్పాడు. కాబట్టి ద బెస్ట్ ఆప్షన్, సో ఏ చెప్పండి, 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ వాజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ అన్నాడు, వరల్డ్ నెంబర్ 7. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద అచీవ్మెంట్స్ అన్నాడు. అండర్ అంటాడు, కోచ్, క్రాగ్, ఫాల్టన్స్, టెన్యూర్. 2 ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీస్, ఆసియా కప్, ఒలింపిక్ బ్రాంజ్, 1, 2, 3. వరల్డ్ కప్ ఇంకా లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ 1, 2, 3 అంటే ఆప్షన్ ఏ తీసుకోండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియన్ హాకీ యాజ్ పర్ ద పాసేజ్? మనకున్న ఛాలెంజెస్ ఏంటని అడుగుతున్నాడు. టఫ్ మ్యాచెస్ అగైన్స్ యూరోపియన్ టీమ్స్, రైట్ ఆన్సర్. అప్కమింగ్ వరల్డ్ కప్ అండ్ ఆసియన్ గేమ్స్ విత్ ఇన్ 1 month, గ్యాప్ తక్కువ ఉంది, 2 కంటిన్యూస్ గా సిరీసెస్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ప్లేయర్ ప్రిపరేషన్, అది రాంగ్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ 1 and 2. బెస్ట్ ఆప్షన్ బి చెప్పండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఇండియాస్ స్టార్ట్ ఇన్ ద ఆసియా కప్ టోర్నమెంట్ అన్నాడు. స్టార్టింగ్ ఎలా ఉంది అన్నాడు. స్మూత్ అండ్ డామినేటింగ్ గా స్టార్టింగ్ అలా లేదు, ఎలా ఉంది, బిలో ఎక్స్పెక్టేషన్, మన అంత బాగాలేదు మన పెర్ఫార్మెన్స్, నారో విన్స్ అన్నాడు. బెస్ట్ ఆప్షన్ బి. నైన్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నియరెస్ట్ సినోనిమ్ అన్నాడు. ఎజర్షన్ అన్నాడు. ఎజర్ట్ అంటే మీనింగ్ ఏంటి, వాదన. ఎజర్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, ఒక వాదన, క్లెయిమ్. మనకు దీని సింపుల్ గా ఒక స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 2. ఆప్షన్ 1 ఏ డేనియల్ అన్నాడు. అంటే మీనింగ్ ఏం చెప్తాం మనం, రిఫ్యూజల్. డీనియల్ నౌన్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి రిఫ్యూజల్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అయిపోయింది. సిలో వీక్నెస్ అన్నాడు. మన వీక్నెస్ ఈజ్ ఆపోజిట్ టు స్ట్రెంత్ అంటాం. చాలా సింపుల్ వర్డ్స్ ఇచ్చారు. సైలెన్స్, వెరీ వెల్ నోన్ వర్డ్. ఆప్షన్ బి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 9th లో, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నియరెస్ట్ సినోనిమ్ అంటున్నాడు ఆఫ్ మోజో. మోజో అంటే మీనింగ్ వచ్చి అక్కడ కాన్ఫిడెన్స్ అని చెప్పాము, డిఫీట్ కాదు. స్కిల్ గ్యాప్, వీక్నెస్. బెస్ట్ ఆప్షన్ ఏ. ద లాస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేటెడ్ గా అంటే ఏంటనమాట, మనం ముందుగానే
చాలా కేర్ఫుల్ గా డిసిషన్ తీసుకుంటాము. ఏ సెన్స్ అది? పాజిటివ్ సెన్స్. ఆప్షన్ ఏం చెప్పాడు? థాట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి? కేర్ఫుల్లే కదా. ర్యాష్ అంటే మీనింగ్ ఏంటి? మనకు ర్యాష్ డ్రైవింగ్ అంటాం, అంటే రెక్లెస్ గా, కేర్లెస్ గా. బెస్ట్ ఆప్షన్ బి. ప్లాన్డ్, కేర్ఫుల్, సిడి రెండు కూడా క్వశ్చన్ కి ఈక్వల్. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్.